ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను నేను. అది ఒక సీత 'సీతమ్మ మీన' ఒక సాంగ్ ఉంది. దాని మీద చేయమన్నారు, చేశాను. అందుకే మీరు ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తది. ఎవరి కోసం అంతలా ఎదురు చూస్తున్నావ్? నా సీత ప్రేమ ముగిసి మళ్ళీ పుట్టనా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూశారు కదా. డెమో వీడియో చూసే ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కొంచెం లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతకు మించి ఏం లేదు. మన పేజ్ని అయితే కొంచెం ఫాలో చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్తాను, వీడియో మంచిగా చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ నేను డిస్క్రిప్షన్లో నేను ఫుల్ ప్రాజెక్ట్ XML ఫైల్ ఫాంట్ యూజ్ చేస్తాను, అవన్నీ ఇస్తాను ఫ్రెండ్స్. నేనైతే దీనిలో 2 ఫాంట్స్ యూజ్ చేస్తాను. 2 ఫాంట్స్ ఇస్తాను నేను. 2 ఫాంట్స్ అయితే ఈ ఫస్ట్ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుసా అనుకుంటున్నాను నేను. 2 ఫాంట్స్ ఇస్తాను కదా, యాడ్ చేసుకోండి ఫాంట్. శాంపుల్గా ఒకటి చూపిస్తాను మీకు సారీ. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎడిట్ టెక్స్ట్ వెళ్ళి పైన రోబోట్లోకి వెళ్ళగలండి. మీరు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు అనుకుంటున్నాను నేను. ఎవరు నాకు కామెంట్ చేయలేదు బ్రో, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి నాకు ఎవరు కామెంట్ చేయలేదు. తెలియదు అంటే నేను డెఫినెట్గా ఫాంట్ కూడా చాలా క్లారిటీగా మీకు చెప్తాను నేను, ఎందుకంటే మీకోసం వీడియో చేస్తున్నా కాబట్టి మీరు అడిగితే చేయను ఫ్రెండ్స్, అంతే. ఇలా ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ అయిపోయిందా చూడండి, అంతే. నేను 2 ఫాంట్స్ యూజ్ చేసిన, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలి నేను. ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ అది కలరు, అది వైట్ అని అది ఉండదు. ఒకటి మ్యాన్ కలర్ ఉంటుంది, ఒకటి ఈ కలర్ ఉంటుంది, సారీ ఈ గ్రీన్ కలరు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను, ఒక ఫోటోని ఎవరిదన్నా. ఓకే, ఒక ఫోటో దొరికింది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసినాక ఫుల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినాక అయిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది ఫుల్గా ఫోటో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని కిందికి తెచ్చుకోండి, లిరికల్ కింద పెట్టండి, కరెక్ట్గా ఎగ్జాస్ట్ చూడండి, లిరికల్ కింద. ఇప్పుడు గ్రూప్ ఉన్న ఫ్రెండ్స్, గ్రూప్ని ఏం చేస్తారంటే మీరు డూప్లికేట్ చేసుకోండి, చెప్తాను. డూప్లికేట్ చేసుకుని గ్రూప్ని ఇక్కడ జరుపుకోండి సైడ్కి, ఇట్లా చూసుకోండి. ఇట్లా పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే గ్రూప్ క్లిక్ చేసి, నేను ఇక్కడ కీఫ్రేమ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, సారీ ఇది పెట్టింటా కొంచెం. ఇక్కడ ఇది ఉంది కదా కింద, ఇది ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ వెళ్ళి పైన ఇది ఆవే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కొంచెం ఇక్కడ కీఫ్రేమ్ యూజ్ చేసినా కదా, దీన్ని కొంచెం ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడికి పెట్టుకొని ఏం చేస్తారంటే కరెక్ట్గా చూసుకొని కట్ చేసేయండి. దీన్ని వచ్చిందా ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రూప్ని ఏం చేస్తారంటే కొంచెం పైన తెచ్చుకొని ఇట్లా, అంటే ఫోటో మధ్యలో లిరికల్ మధ్యలో ఉండాలి ఫోటో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కింద ఉన్న ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఆఫర్స్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి కింద నుంచి. ఒక పైసా చూసుకోండి. ఇక్కడ నేను కీఫ్రేమ్ యూజ్ చేస్తాను, మీకు అర్థమైన కీఫ్రేమ్ యూజ్ చేస్తే పైనుంచి కాపీ చేసుకోవాలా, అట్లా మీకు క్లారిటీగా చెప్తున్నాను నేను. అందుకే పైనుంచి కాపీ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో క్లిక్ చేసి పైనుంచి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన క్లిక్ చేసి ఆరో క్లిక్ చేయండి. ఆరో క్లిక్ చేసినాక కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. వచ్చిన ఫ్రెండ్స్ అట్లా. కాకపోతే ఏంటి ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలి, సారీ అది చెప్పడం మర్చిపోయాను నేను. ఇది ఇక్కడ నుంచి ఫోటో వస్తుంది కదా, ఇక్కడ నుంచి రావాలి ఫోటో. అంటే ఫస్ట్ చేసుకోండి మీరు, నేను ఇది చేసిన కాబట్టి సారీ. ఫస్ట్ చేసుకున్నాక ఈ సెకండ్ ఏం చేస్తారంటే 4th వేయాలి, అట్లా. నేను ఇది 3rd వేసిన కదా, సారీ. ఇప్పుడు ఇది తీయలేను కదా, ఇంకోటి యాడ్ చేస్తాను, సారీ ఫ్రెండ్స్, కొంచెం మిస్టేక్ అయిపోయింది, సారీ. ఈ ఫోటో వేస్తున్నాను ఇట్లా ఫుల్ అయితే వేసుకోండి, సారీ ఫ్రెండ్స్, ఫుల్ అయితే వేసుకోండి. ఏం చేస్తానంటే ఇప్పుడు సేమ్ అలాగే, ఇప్పుడు గ్రూప్ ఈ గ్రూప్ని తెచ్చుకుంటారా మీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ని కాపీ చేసుకోండి, ఫస్ట్ గ్రూపు. ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి, గ్రూప్ని పేస్ట్ చేసి గ్రూప్ని ఏం చేస్తారంటే మధ్యలో పెట్టాలి, తెలుసు కదా ఫ్రెండ్స్, మధ్యలో పెట్టాలన్నా. ఇందాక ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన అది వావే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కీఫ్రేమ్ ఉంటుంది, కీఫ్రేమ్ జరిపేసేయండి. కీఫ్రేమ్ జరిపేసినాక ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందాకలాగా ఫోటో అది పేస్ట్ చేయమన్నా కదా నేను, ఆ ఫోటోని పైనుంచి అయితే కాపీ చేసుకోండి. నేను అది యూజ్ చేసిన వాటి ఫ్రెండ్స్, సారీ. ఇప్పుడు ఫస్ట్ దానికి రండి, ఫస్ట్ దానికి వచ్చినాక పైనుంచి కాపీ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేయండి దానికి. ఇది మీకు అర్థమైనా అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్
ఇది సెకండ్ ఫోటో ఎక్కడి నుంచి వస్తుందో మీకు అర్థమైంది అప్పుడే ఫోటో ఒకటి అక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి అది మెయిన్ అది ఫ్రెండ్స్. ఇది బై మిస్టేక్ పెట్టేసిన, ఇప్పుడు ఇది పెట్టేస్తా చూడండి. సేమ్ ఇలాగనే పేస్ట్ చల్పగా ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయాలి. మెయిన్ వచ్చేసిందా అంతే. ఇట్లా ఒకటి ఇటు ఒకటి అటు అట్లా అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి డెఫినెట్గా ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఉంచుకుంటారా మీ బట్టి నేను చెప్తున్నా. మీది బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో మన ఫీల్ ఫోటో ఉంటే పెట్టండి, డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే చెప్తున్నాను ఇది ఏం లేక పెట్టేసిన నేను, లేకపోతే ఏదైనా ఫోటో పెడదాం అనుకున్నా. ఫోటో యాడ్ చేసుకుంటారు అనుకున్నా, చూసుకోండి ఫోటో యాడ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో రాకపోతే మీరు ఏం చేస్తారంటే నాకు కామెంట్ చేయండి, నేను వేస్తాను వీడియో, నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ మీకు యూజ్ అనిపిస్తే కామెంట్ చేయండి, పెడతా. ఎందుకంటే ఇది XML ఫైల్ యూజ్ చేస్తా కాబట్టి మీకు వస్తుందా రాదని అనుకుంటున్నాను. అంతే చూసుకొని అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, సారీ నేను మర్చిపోయాను. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ కూడా ఒక ఫోటో చేంజ్ చేసుకోవాలి, నేను మర్చిపోయాను చెప్పడం. ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి చూడండి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చిన వాళ్ళు ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకొకరితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.